వెల్కమ్ టు పూరాలోకల్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి అధినేత విజయ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. విజిల్ మోత మోగించిన విజయ్ పార్టీ టీవీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను సాధించలేకపోయినా 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. మరి ఆ 10 మంది ఎవరు? ఏ కూటమి నుంచి వస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. బీజేపీ, డీఎంకేలను విజయ్ సూటిగా విమర్శించారు. మరి ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఒక్కదాని సాయం కోరుతారా? ఈ రెండు కాకుండా ఇతర పార్టీల సాయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా విజయ్ కు ఫోన్ చేసి సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడారట. తర్వాత ఆయన డీఎంకే అధినేత స్టాలిన్ తోనూ మాట్లాడారట. ఆ తర్వాత ఏఐసిసి తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చొడంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ కు మద్దతిచ్చే విషయమై ఎదురు చూస్తున్నట్లు స్పందిస్తూ తమిళనాడులో యువత ఆకాంక్షల్ని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించామని, వారి మార్గనిర్దేశం మేరకు అడుగులు వేశామన్నారు. అయితే బీజేపీ, అన్నా డీఎంకే కాకుండా ఇతర చిన్న పార్టీలు విజయ్ తో కలిసేందుకు గతంలో ఉత్సాహం చూపించాయి. అలాంటి పార్టీలో డీఎంకే కూటమి నుంచి వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, డీఎంకే 1 సీటు సాధించాయి. ఇవి కాకుండా ఎన్డీఏ కూటమిలో పీఎంకే 4, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. మరి వీరి సాయం టీవీకే తీసుకుంటుందా లేదా అనేది తేలాలి. మరోవైపు ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఎన్డీఏకు మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే విజయాన్ని అభినందించారు. తమిళుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం ముందుంటుందని తెలిపారు. మరోవైపు టీవీకేని ఎన్డీఏలో కలుపుకోవాలని తమిళనాడు బీజేపీ యంత్రాంగం పలుమార్లు వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అన్నా డీఎంకే ఇతర కూటమి పార్టీల నుంచి ఏదైనా ప్రతిపాదన ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి సాయం తీసుకోవాలనే దానిపై టీవీకే నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.